Right, hi, hello, namaste. Welcome to special movie chit chat with Love Me team. మనతో ఉన్నారు వైష్ణవి చైతన్య అండ్ ఆశిష్. సో దిల్ రాజు ప్రొడక్షన్స్లో ఈ మూవీ మే 25న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. సో టీమ్ అంతా ఉన్నారు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే టీజర్ ట్రైలర్ మనం చూసాం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇంకొకటి దెయ్యం మామూలుగా మనకు కనబడితేనే మనం చాలా భయపడుతూ ఉంటాం, అలాంటిది కోరి దయ్యాన్ని వెళ్ళి లవ్ చేయాలని కాన్సెప్ట్ నిజంగా కొత్త కాన్సెప్ట్ ఆశిష్. సో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇది కొత్తగా ఉంటుందంటారా, లేకపోతే ఏమైనా నెగిటివ్ కమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ అరుణ్ నాకు నరేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి అంటే దయ్యాన్ని లవ్ చేయడం అనేది ఎవరం వినలేదు ఇప్పుడు దాకా. అవును. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, కానీ అది మనం పిక్చరైజ్ చేసినప్పుడు అది అలా వస్తుందా, మీరు అన్నట్టు నెగిటివ్ కమెంట్స్ వస్తాయా అని తెలియలేదు. సో మేము అనుకున్నాం ఒక ట్రయల్ షూట్ చేద్దాం, ఒక 10 days 15 days చేశాక. అండ్ పిసి శ్రీరామ్ గారు దీనికి కెమెరామ్యాన్, లెజెండరీ కెమెరామ్యాన్. సో ఆయన ఫ్రేమ్ పెట్టాక మాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి బేసికలీ. సో అప్పటి నుంచి వీ వెంట్ అహెడ్ విత్ వెరీ కాన్ఫిడెన్స్. యా. సో ఈ ఛాన్స్ రావడం అంటే ఎలా వచ్చింది మీకు? చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి అసలు ఈ మూవీలో? బేబీ తర్వాత నేను ఇమీడియట్గా విన్న స్క్రిప్ట్ లవ్ మీ. ఓకే. నరేషన్ మొత్తం అంటే నా వరకు ఇప్పటివరకు నేను ఎక్కడ ఇట్లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ కానీ లేదా డిఫరెంట్ హారర్ స్టోరీ కానీ ఒక హ్యూమన్ బీయింగ్ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటి, సో ఆ పాయింట్స్ అన్ని చాలా ఎక్సైటింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నార్మల్గా వైష్ణవి చైతన్య అంటే సోషల్ మీడియాలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ పేరు తెలుసు. అండ్ నార్మల్గా వేరే రూరల్ పీపుల్ కానీ పెద్దవాళ్ళని కానీ అడిగితే వైష్ణవి చైతన్య అంటే అదేనమ్మా బేబీ హీరోయిన్ అంటే టక్కని గుర్తుపట్టే సిచ్యువేషన్ వచ్చింది. సో ఆఫ్టర్ బేబీ ఎలా అనిపించింది మీకు? అంటే బేబీ తర్వాత ఇంకా నన్ను మేబీ వైష్ణవి అని పిలవడం కంటే ఎక్కువ కూడా అందరూ బేబీ అని పిలిచేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు రావడానికి అంత మూవీ అంతా సక్సెస్ అయ్యింది, మూవీ అంతా మంచి పేరు వచ్చింది బికాస్ ఆఫ్ ది ఆడియన్స్. అండ్ ఫస్ట్ వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు ఇచ్చినారు నాకు. అంతేనా? సో వైష్ణవితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే తను ఇప్పుడు ఒక యంగ్ సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. సో అది యాజ్ ఎ డిజిటల్ పరంగా యాజ్ ఎ హీరోయిన్గా మన సినిమాకి ఎట్లా ప్లస్ అయింది? అంటే మాకు వి వర్ వెరీ కాన్ఫిడెంట్ వెన్ వైష్ణవి చేసినప్పుడు, అరుణ్ నరేట్ చేసినప్పుడు. అండ్ తను చేసే క్యారెక్టర్ యాక్చువల్లీ మా అందరికంటే తనకి పెద్ద టాస్క్. ఓకే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ సినిమాకి అంత సక్సెస్ వచ్చేసాక సెకండ్ సినిమా చేసినప్పుడు చాలా ఆలోచిస్తాం, ఎలా ఉంటుంది, ఎంజాయ్ అయిపోతున్నాం, కరెక్ట్ స్టెప్పా కాదా అని. సో తను చూస్ చేసుకోవడం అనేది, మేము తనని చూస్ చేసుకోవడం కంటే తను మమ్మల్ని చూస్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. ఎందుకంటే మాకు ఎలా ఉంటుంది, ఓ ఇప్పుడు సక్సెస్ ఉంది, మాకు సినిమాకి అడ్వాంటేజ్, బాగా పర్ఫామ్ చేస్తుంది, సో మాకు ప్లస్ అవుద్ది ఈ సినిమాకి అని మేము తీసుకున్నాం. మాకంటే మీరు మమ్మల్ని అడగకంటే తనకి ఎక్కువ ఉంటుంది. బట్ వీ ఆల్ బికేమ్ వెరీ క్లోజ్ వైల్ షూటింగ్. అండ్ డైరెక్టర్ కొత్తోళ్ళు, మేము సెకండ్ ఫిలిం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కొత్తోళ్ళు, హన్షిత గారు కానీ హర్షిత్ కానీ. నాగా ఈ మూవీతో ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నారు. సో మేము అందరం యంగ్స్టర్స్ ఉండడం వల్ల మాకు ఇంకా చాలా ఈజీగా ఉండే షూట్ చేసుకోవడం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు May 25th వస్తున్నాం. ఓకే. మొత్తానికి May 25th ముహూర్తం ఫిక్స్ అయింది, ఎందుకంటే కొంచెం వాయిదాలు పడిన సిచ్యువేషన్ కూడా ఉంది కదా. సో ఏమంటారు దాని గురించి, ఎట్లా కంబ్యాక్? అంటే వాయిదా పడింది అనే దానికంటే మా కంటెంట్ బెటర్ అయింది అని మేము అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు కొన్ని వర్క్స్ అవ్వలేదు. అండ్ ఇందులో లాట్ ఆఫ్ CGs ఉన్నాయి, సో టైం పట్టింది. సో మేము అనుకున్నాం తప్పేముంది, ఒక 1 month డిలే అయినా బెటర్ క్వాలిటీ కంటెంట్ వస్తుంది కదా అని. వీఆర్ లైక్ హ్యాపీ. ఆడియన్స్కి అట్లీస్ట్ వీఆర్ గివింగ్ సంథింగ్ క్రేజీ విచ్ దే హ్యావ్ నాట్ విట్నెస్డ్. వైష్ణవి, నార్మల్గా మీరు అంత క్లాసీగా ఉంటారో, బేబీలో అంత మాస్ మాకు చూపించారు మీరు, ఉగ్ర మాస్. అసలు నిజంగా వైష్ణవియేనా అని 1-2 సార్లు థియేటర్కి వెళ్ళి జనాలు చూసిన సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేశారు. సో అలాంటి మిరాకిల్ ఏమైనా ఈ సినిమాలో మాకు మళ్ళీ ఏమైనా చూపిస్తారా? ఓకే, చూడొచ్చు మీరు. కాకపోతే ఇలాంటి అని చెప్పలేము. ఇట్స్ వెరీ డిఫరెంట్. జనరల్గా మనం యాజ్ అ యాక్టర్ ఎక్కడ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటే అక్కడ
పర్ఫామ్ చేయడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటాం కదా. అవును. సో బేబీ ఎంతైతే నాకు పర్ఫామ్ చేయడానికి స్కోప్ వచ్చిందో, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందాక మీరు అన్నారు కదా, వెన్ ఆశిష్ ఇస్ సేయింగ్ మేబీ తనకి కష్టం అని చెప్పి, ఓకే. బట్ దిస్ ఇస్ అనదర్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ మీ అంటున్నాను. ఓకే. సో హౌ యూ ఎంజాయ్ షూటింగ్? చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్ ఈస్ అంటే ఎంజాయ్మెంట్తో పాటు భయం కూడా వేసింది. ఎందుకంటే మేము ఒక పెద్ద సెట్లో చేస్తున్నాం. ఆ సెట్లోకి పోతే ఆ సెట్ని చూస్తేనే కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని శ్మశానాల్లో మేము షూట్ చేసాం. ఓకే. సో ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇలా శ్మశానాల్లో, గ్రేవ్ యార్డ్స్ లో షూటింగ్? అవునవును, ఫస్ట్ టైం. సో వాట్ యు ఫెల్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు? డెఫినెట్గా మజాక్ కాదు కదా శ్మశానంకి పోయి షూట్ చేయడం, ఫుల్ భయమైంది. బట్ మేము క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి అవన్నీ చేస్తున్నప్పుడు మాకు ఆ భయం తెలియలేదు. బట్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం 100% ఆ బరువు ఉండిపోతుంది కదా లోపల. ఆ క్యారెక్టర్ బరువు కానీ, ఆ లొకేషన్లో షూట్ చేసిన వైబ్ కానీ, అదంతా క్యారీ అవుతుంది కదా. సో ఎంజాయ్డ్ అ లాట్. ఓకే. ఇంతకీ మీకు భయం ఉందా లేదా? భయం 100% అంటే నార్మల్గా ఏమైనా మనం హారర్ సినిమాలు చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం ఒక 2-3 days. సో ఆ టైప్లో ఏమైనా ఉంటుందా మీకు ఏదైనా సినిమా చూసినప్పుడు కానీ? ఎట్లా ఉంటుంది కొంచెం. ఓకే. సో ఇప్పుడు భయపెట్టే క్యారెక్టర్ అనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ట్రైలర్లో ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉంది. మీరు హీరో పక్కనే ఉన్నారు, పక్కనే మాట్లాడుతున్నారు, అక్కడ ఒక ఐ థింక్ దివ్యావతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. సో ఇందులో ఏంటి, భయపెడుతున్నారా ఈ సినిమాలో? అదేంటో అంటే మీరే చూడాలి. అంటే మీకు ఆ క్యూరియాసిటీ ఉంటేనే కదా మీరు May 25th థియేటర్ ఎందుకు వస్తారు. అంటే ఇప్పుడు మీకు అంటే మేము ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే మీ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. అంటే ఇలా అనిపిస్తుంది, ఇలా కూడా అనిపిస్తుంది, కానీ ఏముందో తెలియదు. సో మేము టీజర్, ట్రైలర్ లేకపోతే ప్రమోషన్ చేస్తున్నప్పుడు మేము ఆడియన్స్ నుంచి అదే రావాలనుకున్నాం. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాలి థియేటర్కి వెళ్ళే ముందు. సో ఐ థింక్ వి సక్సీడెడ్. మీరు కూడా అదే చెప్తున్నారంటే ఐ థింక్ వి సక్సీడెడ్. ఓకే. సో రౌడీ బాయ్స్ తర్వాత చేస్తున్న సినిమా యాజ్ ఎ రౌడీ బాయ్ ఎలా లవర్ బాయ్ గా టర్న్ అయ్యాడు, అలాగే ఒక గోస్ట్ ని లవ్ చేయాలని ఎందుకు అనిపించింది ఆశిష్ కి? ఒక ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది, నాకు ఎవరైనా ఏదైనా చేయొద్దు అంటే అదే పని చేయాలనిపిస్తుంది. సో నా క్యారెక్టరే అది. సో ఎవరైనా దయ్యంతో లవ్ ఏంట్రా అంటారు, ఎందుకు చేయకూడదురా అనే కాన్సెప్ట్. అంటే సినిమా కాన్సెప్ట్ కాదు, బట్ నా క్యారెక్టర్ లాంటిది. సో నేను ఏం చేస్తాను, అసలు నిజంగా లవ్ చేస్తానా, వీడు అసలు ఏమైద్ది అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఒక గోష్ని లవ్ చేస్తున్నాడు అంటే అరే వీడు పక్క పోతాడరా ఏదో ఒక రోజు, వీడికి ఇంకా మూడింది అని అనుకుంటారు. సో అసలు ఏమైద్ది అనేది మీకు సినిమా ఎండ్ లో తెలుసు. అంటే ఇంత హ్యాండ్సమ్ గా ఎదురు పడితే దయ్యం లవ్ చేయదా? అవునా కదా? ఓకే. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉందో అర్థమైపోయింది, ఫుల్ రఫ్ క్యారెక్టర్. అవునా? అంటే నేను తెలియకుండా ఐ ప్లే లైక్ శివుడు దీంట్లో. అంటే ఆ రిసెంబ్లెన్సెస్ కనిపిస్తుంటాయి, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటా, కొన్ని క్రేజీ థింగ్స్ చేస్తుంటా. అండ్ బేసికలీ నేను ఈ సినిమాలో ఒక యూట్యూబర్. సో ఇలాంటి యూట్యూబర్కి ఒక క్రేజీ థింగ్ దొరుకుద్ది, ఏం చేస్తాడు అనేది. సో యాజ్ అ యూట్యూబర్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి వైష్ణవి ఏమైనా సలహాలు ఇచ్చిందా? చాలా. ఏం తీసుకున్నారు? ఎన్ని కెమెరాలు పట్టుకొని వెళ్ళాలి, ఎక్కడెక్కడ పెట్టాలి. సో ఈ సినిమాకి మెయిన్ అసెట్ కీరవాణి గారు, అలాగే చంద్రబోస్ గారు లిరిక్స్ ఇచ్చారు, అండ్ పిసి శ్రీరామ్ గారు గ్రేట్ క్యాప్టెన్. సో ఆయన ఫోటోగ్రఫీ అందించారు. సో ఈ కాంబినేషన్కి ఏం చెప్తారు మీరు? అంటే కీరవాణి సార్తో మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ వాళ్ళు, ఎందుకంటే ఆయన సెట్స్ మీదకి రారు కాబట్టి. కానీ పిసి శ్రీరామ్ సార్తో మాత్రం ఆయన ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ మేము ఇంకా షివర్ అయిపోయేవాళ్ళం, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం, ఎక్సైట్మెంట్ కూడా ఉండేది. అండ్ సడన్ గా అంత పెద్ద లెజెండరీ కెమెరామ్యాన్ మాకు ఫ్రేమ్ పెట్టి మేము వాళ్ళ ముందు యాక్ట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మాకేం 10-12 సినిమాస్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఆయన ఎంత కంఫర్టబుల్ ఫీల్ చేసి ఆయన ఇచ్చే టిప్స్ కానివ్వండి, ఆయన ఇచ్చే ఫ్రేమ్ పొజిషన్స్ కానివ్వండి, సో మేము సెకండ్ మూవీకే చాలా నేర్చుకోగలిగాం. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ పిసి శ్రీరామ్ సార్, అంటే మా సినిమాని యాక్సెప్ట్ చేయడం బేసికలీ. ఎందుకంటే ఆయన ఎంత బిజీయో అందరికీ తెలుసు. ఆయన యాడ్ షూట్స్ కానివ్వండి, కమల్ హాసన్ సార్తో, రజనీ సార్తో, అలాంటి శంకర్ సార్తో పనిచేశారు. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. అండ్ ఆయన ఫ్రేమ్ ముందు మేమిద్దరం నిల్చోవడం
నిజంగా బ్లెస్డ్ డే ఇది. సో వైష్ణవి, ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో మీకు ఛాన్స్ వచ్చింది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? బేబీ తర్వాత, బేబీ సినిమా ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలుసు, చాలా స్మాల్ బడ్జెట్తో స్టార్ట్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయింది. సో ఈ ఛాన్స్ రావడాన్ని, ఈ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేయడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను నేను. అంటే బేబీ టైంలో కూడా ఎంతైతే నేర్చుకున్నానో ఆ లెర్నింగ్స్ అన్నీ నాకు ఈ సినిమా షూట్ ప్రాసెస్లో హెల్ప్ అయింది. ఈ సినిమా త్రూ, ఈ పీపుల్ త్రూ, ఈ బ్యానర్ త్రూ కూడా నేర్చుకుంటాం కదా మనం ఎవ్రీ స్టెప్ వైజ్. అలా ఇట్ ఈస్ ఆల్వేస్ అ లెర్నింగ్ స్టెప్ ఫర్ మీ. సో మీరు మాట్లాడుతున్నప్పుడు వైష్ణవి మీ వైపు చూస్తూ ఉందన్నమాట, చాలా కాన్సన్ట్రేట్గా, చాలా అంటే ఏం చెప్తారు అన్నట్టు. సో తన డెడికేషన్ నాకు తన ఫేస్లో కనిపిస్తుంది. సో ఆన్ ద సెట్స్ వైష్ణవి ఎలా ఉండేది? చాలా ఫన్నీగా ఉండేది యాక్చువల్లీ. Okay, ఇప్పుడు మాత్రం నాకు serious గా కనిపిస్తుంది. చాలా అంటే సరదాగా ఉండేది, ఎందుకంటే మాకు వీళ్ళు ఉన్నారు ఇలా ఉండకూడదు, వీళ్ళు ఉన్నారు సెట్లో ఇలా, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళు ఉండేవాళ్ళం. రవికిషన్ కానీ, సిమ్రన్ చౌదరి కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ. రాజుగారు ఎక్కువ సెట్స్కి వచ్చేవారు కాదు. సో రాజుగారు ఓన్లీ ఒకటే రోజు వచ్చారు సెట్స్కి. ఓకే. సో మిగతా టైం అంతా మొత్తం అరుణ్కి, నాగాకి, హన్షిత గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఓకే. మీరు చేసి చూపియండి, నేను చూస్తా లాస్ట్ కంటెంట్. సో సెట్లో మేము అందరం ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ సెట్ ఎలా అంటే ఎక్కువగా నవ్వలేము, కొంచెం భయం వేస్తాం, ఎందుకంటే మేము ఎక్కువ నైట్ షూట్స్ చేసాము. అండ్ మేము చేసిన శ్మశానాల దగ్గర కూడా అన్ని నైట్ షూట్స్. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ సో మచ్ ఫన్. అది చాలా ఫన్నీగా ఉండదు. ఇప్పుడు మీకు అంత సీరియస్గా కనిపిస్తుంది అంటే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకని అడిగా. సో ఆర్యన్ గురించి ఏం చెప్తారు డైరెక్టర్? ఈయనకి ఒక పర్సన్ విలువలు, పర్సన్ ఏ థింగ్స్కి వాల్యూ ఇస్తాడో ఆ థింగ్స్కి వాల్యూస్ తెలుసు. అమ్మాయిలు సెట్లోకి వస్తే కానీ, ఇట్లా ఎవరైనా ఇప్పుడు ఆశీష్ కానీ నేను కానీ సెట్లోకి వెళ్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో, యాక్టర్స్కి ఏమేమి ఫీడ్ కావాలో, ఎలా చూసుకోవాలో అదంతా ప్రాపర్గా చూసుకొని అన్నీ చేసేవారు. అట్ ద సేమ్ టైం ఈ లవ్ మీ దానికి వస్తే ఆయనకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి. ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా మేము నార్మల్ అనుకునే వాళ్ళం, కానీ అందులో అంత డీప్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడేంత వరకు కూడా తెలియదు మాకు. ఓకే. సో చాలా డిఫరెంట్, ఇంకా యూనిక్ స్టైల్ అయినది. ఆ డైలాగ్స్ కూడా ఎంత మీనింగ్ఫుల్గా, అసలు ఈ స్టోరీనే చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఓకే. ఇప్పుడు మనతో పాటు సీనియర్స్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, చాలా విషయాలు. నాకు తెలిసి ఆశీష్ మీకంటే వైష్ణవి కొంచెం సీనియర్ అనిపిస్తుంది. సీనియర్ నాకంటే, నా తర్వాత యాక్చువల్లీ రౌడీ బాయ్స్ తర్వాత, కానీ మూవీస్ గురించి కాదు, తన యూట్యూబ్ లో తన డిజిటల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతున్నా. చాలా పెద్ద సీనియర్ అలా. బట్ నేను ఆశీష్ నుంచి నేర్చుకున్నాను. ఏం నేర్చుకుంటారు? అది మీరు చెప్పారు కదా కొంచెం సైలెంట్ గా ఉంది అని, అందుకే నా మీద జోక్స్ చేస్తుంది ఇప్పుడు. నిజంగా నేర్చుకున్నాను. మేము శ్మశానంలో షూట్ చేసామని చెప్పాం కదా, అప్పుడు ఈయన డెడికేషన్ చూసి, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్యారెక్టర్ చూసి, లేదు నిజంగా నేర్చుకున్నాను. అంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. ఇప్పుడు అంత అబ్జర్వ్ చేస్తున్నానంటే నేను మేబీ నాకు ఏదైనా నేర్చుకుంటాను, అంత ఏదైనా యూజ్ అవుతుంది కదా. అంటే ఇద్దరం నేర్చుకున్నాం. అంటే కొన్ని నేను చేసేది తను చేయలేదు, తను చేసేది నేను చేయలేను. సో వీ యూస్ టు ఎక్స్చేంజ్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మేనరిజమ్స్ కానీ, లేకపోతే కొన్ని సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇది ఇట్లా బాగా పెడుతుంది, ఇక్కడ మనం కూడా అంటే సీన్ ఇంకా బెటర్ చేయొచ్చు. సో డైరెక్టర్ అరుణ్ ఆయన కూడా చెప్పాడు, బ్రో తను ఇలా బాగా చేస్తుంది, మీరు ఇలా చేస్తే ఈ సీన్కి ఇంత హెల్ప్ అవుద్ది. సో అండ్ మేము ఈ షూట్ స్టార్ట్ అయ్యే ముందు మా అందరికి ఒక రీడింగ్ ఉండే. సో చెప్పాం కదా కొత్త వాళ్ళం కదా, సో వీ హ్యాడ్ దట్ స్పేస్. మేము అందరం కూర్చొని ఒక్కొక్క సీన్ డిస్కస్ చేసి డీటెయిల్గా రిహర్సల్ చేసి మా ఇన్వాల్వ్మెంట్ నుంచి. అండ్ అరుణ్ మీకు కనిపించడానికి చాలా సైలెంట్ పద్ధతి, ఇట్లా స్లోగా కనిపిస్తాడు, కానీ చాలా డీప్ ఉంది అతనిలో. ఐ థింక్ ఇండస్ట్రీలో హిల్ బికమ్ వన్ ఆఫ్ ద క్లాసీ డైరెక్టర్స్. అతనికి మాస్లో అంత టచ్ లేదు, అండ్ ఈజ్ ఎ నావెల్ రైటర్. సో ఆయన రైటింగ్స్ కూడా చాలా నార్మల్గా ఉంటాయి, కానీ అది మనం చెప్పేటప్పుడు ఇంత మీనింగ్ ఉందా అని అనిపిస్తుంది. సో ఇట్ వాజ్ ఒక సటిల్ యాక్టింగ్ అంటూ ఉంటుంది కదా, అది నేను అరుణ్ దగ్గరే నేర్చుకున్నాను. నేను నార్మల్గా రౌడీ బాయ్స్లో వీటిలో కొంచెం యంగ్ యూత్ఫుల్ స్టూడెంట్గా చేశాను కాబట్టి అరుపులు అవన్నీ కొంచెం అంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ. సో నేను దీంట్లో ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేసరికి కొంచెం హెవీగా చేసేసా. సో బ్రో అంత అవసరం లేదు, కొంచెం డౌన్ అంటే మీ క్యారెక్టర్ అది కాదు. సో అలా మళ్ళీ మేము రిహర్సల్స్ చేసి
తను మాకు చెప్పేవాడు బ్రో ఈ క్యారెక్టర్ వెనకాల బ్యాక్ స్టోరీ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసరికి సో యా ఇట్ వాజ్ అంటే అందరం కలిసి నేర్చుకున్నాం బేసికలీ. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ప్రమోషన్ అనేది ఏ సినిమా కన్నా చాలా ఇంపార్టెంట్. అంటే మౌత్ స్టాక్తో వెళ్ళిపోయినా కూడా సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఏ మూవీ అన్నా చేసుకోవాలి. బట్ మనం చూస్తున్నప్పుడు ఏదైనా ఒక సినిమా ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఒకలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ రిలీజ్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. సో ఈ టీజర్లో ఒక రకమైన షేడ్స్ మాకు కనిపిస్తున్నాయి. సో ఇలానే ఉంటుందా సినిమా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ వేరియేషన్స్ ఏమైనా ఉండి? అంటే ఇప్పుడు మీరు సినిమా చూసినప్పుడు ఓ దయ్యం ఉందా ఇవన్నీ అడుగుతున్నారు కదా, కానీ మీరు సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒకసారి స్టార్ట్ అయ్యాక ఇది ఒక లవ్ స్టోరీ కదా అనుకుంటారు. మోర్ దాన్ అంటే చాలా డీప్ లవ్ స్టోరీ ఉంటుంది దీంట్లో. అది మీరు చూశాక తెలుసుద్ది, మేము ఎక్కువ మాట్లాడకూడదు. బట్ హారర్ ఎలిమెంట్ ఉంటుంది, బట్ ఇట్స్ ఎ ట్రూ లవ్ స్టోరీ, థ్రిల్లర్, హారిఫైయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నార్మల్గా మేము ట్రైలర్లో టీజర్లో ఆడియన్కి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రమోట్ చేస్తున్నాం. బట్ ఇట్స్ ఎ ప్యూర్ అండ్ హోల్ హార్టెడ్ సోల్ఫుల్ లవ్ స్టోరీ. బట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ టీజర్ ఆర్ ట్రైలర్ అది మేబీ ఒక 5% ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ 10% ఆఫ్ ద ఫిల్మ్, బట్ చూపించింది అయితే 100% సినిమాలో ఉంటుంది. ఓకే, సో నార్మల్గా మీ ప్రెస్ మీట్లో నేను విన్నాను అంటే బేబీ కంటే డబుల్ ఎనర్జీ, డబుల్ వైష్ణవిని చూస్తారని అన్నారు. సో ఆ కమెంట్స్ని ఎలా చూడాలంటారు? అంటే ఏ రకంగా, అంటే బేబీని మర్చిపోతారంటారా ఈ సినిమా రిలీజ్ తర్వాత? నేను ఆ రోజు అదే మాట చెప్పాను, అంటే నా కెరియర్లో బేబీ ఫస్ట్ స్టెప్ అయితే ఇది సెకండ్ స్టెప్ అవుతుంది అని. జనరల్గా ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్ కావాలి. సో ఈ లవ్ మీలో నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నానో అది చాలా డిఫరెంట్, యూనిక్ అండ్ ఇంకా చెప్పలేను ఎక్కువ నేను ఆ క్యారెక్టర్ గురించి, బట్ చాలా మంచి క్యారెక్టర్. అంటే బేబీ చూసి మర్చిపోతారా అనే దానికంటే నేను అది బేబీని చూసి ఎంత ఆడియన్స్ కి జోష్ వచ్చిందో ఈ తన క్యారెక్టర్ ఈ సినిమాలో చూసి అంతే ఎమోషనల్ అవుతారు, అంతే ఏడుస్తారు, అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. నార్మల్గా హారర్ సినిమా అంటే అన్ని జానర్స్ ఆడియన్స్ కూడా లైక్ చేస్తారు. ఈవెన్ యూత్, ఫ్యామిలీ, పెద్దవాళ్ళు అందరూ కూడా చూడడానికి ఇష్టపడతారు. మరి మీరు క్లాసీ మూవీ అంటారు, మరి అందరి ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలదు అంటారు ఈ సినిమా? డెఫినెట్లీ. అంటే నాకు తెలిసి ఇట్స్ లవ్ స్టోరీ కదండి, లవ్ స్టోరీ ఇస్ యూనివర్సల్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. అండ్ ఒక్కసారి మార్నింగ్ షో పడ్డాక మౌత్ టాక్తో రావాలా వద్దా అనేది ఏ సినిమాకైనా డిసైడ్ అయిపోద్ది ఒక 1 డే తర్వాత. బట్ మాది ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే చాలా డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే ఇప్పుడు దాకా హారర్ కామెడీ వచ్చింది, ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది అందులో దయ్యం మనిషిని ప్రేమిస్తుంది, అవును చూసాం రీసెంట్గా. సో అలా ఇది కొంచెం మేము ప్రొజెక్ట్ చేసే విధానం వల్ల లేకపోతే అర్థం కావట్లేదు, కానీ జనాలకి ఓ వీడు అంటే మేము పెట్టిన క్యాప్షనే గోస్ట్ లవ్ అని, ఇఫ్ యూ డేర్ అండ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది అదొక దయ్యానికే కాదు, అది నా క్యారెక్టర్కి వర్త్ అవుద్ది, తన క్యారెక్టర్కి వర్త్ అవుద్ది, మీరు అంటున్న ఆ దివ్యావతి క్యారెక్టర్కి వర్త్ అవుద్ది. సో మీరు అనుకుంటుంది లవ్ ఇఫ్ యూ డేర్ అంటే ఓన్లీ దయ్యం దీంట్లో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనుకుంటున్నారు. బట్ అంటే ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే మేము ఏం చెప్పినా అది ఒక స్టోరీకి లీక్ అన్నట్టు. అవును, అందుకే ఏం చెప్పట్లేదు. మేము చాలా సెటిల్ గా ఏదో అలా తప్పించేసుకుంటున్నాం. బట్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ ఫర్ షూర్. అండ్ ట్రైలర్ లో టీజర్ లో చూపించింది కాదు, అంతకు మించి ఉంటుంది అని అంటారు. మీరు బెటర్ గా చెప్పారు. ఓకే, సో వైష్ణవి ఈ సినిమా తర్వాత అంటే బేబీ ఏదైనా ఒక సినిమా మనకి హిట్ అయిన తర్వాత లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఆచితూచి అడుగులేయాలి, ఏది పడితే అది చేస్తే కెరియర్ డౌన్ ఫాల్ అయ్యే ఇది ఉంటుంది. కాబట్టి మీరు బేబీ తర్వాత ఇదే స్టోరీ విన్నాను వెంటనే యాక్సెప్ట్ చేశానని చెప్పారు. ఏం నచ్చింది మీకు అంతలాగా? నా వరకు నేను ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి స్టోరీ లైన్ కానీ ఆర్ ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ కానీ నేను చూడలేదు. నేను చూడని దానికంటే ఎక్కువగా ఈ ఛాన్స్ నాకు పర్ఫామ్ చేయడానికి వచ్చింది అన్న ఎక్సైట్మెంట్ నాలో ఉండే నేను నరేషన్ వింటున్నప్పుడు. చాలా అంటే టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ టఫ్ సిచ్యువేషన్స్ని మనం రియల్ లైఫ్లో చూసి ఉండకపోవచ్చు, కానీ అలాంటి ఛాన్సెస్లోనే మనం ఎలా యాక్ట్ చేయగలుగుతాం యాజ్ అ యాక్టర్గా మనం నేర్చుకుంటాం కదా. సో ఇట్ ఈస్ ది అనదర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో దాట్ మేడ్ మీ
బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, సో ఫస్ట్ నుంచి కూడా మీరు డిజిటల్ స్ట్రీమ్లో ఉన్నారు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి వచ్చారు. మీకు ఫస్ట్ నుంచి కూడా ఎవరి ఇన్స్పిరేషన్ హీరోయిన్స్లో వీళ్ళ యాక్టింగ్ నాకు నచ్చుతుంది, లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి, ఓకే ఎవరినొకరిని చూసి మనమైతే ఇన్స్పైర్ అవుతాం Yes, కదా. yes, yes, సో మీ లైఫ్లో ఎవరు? అనుష్క గారు, సాయి పల్లవి గారు. వావ్, అంటే ఇన్ ఫ్యూచర్లో లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా రాబోతున్నాయి అనమాట, నాకు అలా అనిపించింది. సో వాట్ యూ ఫెల్ట్ అనుష్క గారి విషయంలో? నాకు ఐ రియలీ లవ్ హర్ సో మచ్. నాకు తను ఎలా ఉన్నా నచ్చేస్తుంది. ఆమె ఆరా, తన ఎనర్జీ, అఫ్ కోర్స్ హర్ పర్ఫార్మెన్స్ మనం ఇంకే మాటల్లో చెప్పలేం. మన సాయి పల్లవి గారు, హర్ డాన్స్, గ్రేస్, అవన్నీ వెన్ ఒకరు ఒక యాక్టర్ని, ఒక టాలెంట్ని చూస్తున్నప్పుడు మనకి లోపల నుంచి అరే వీళ్ళలాగా చేయాలి, ఈ ఎనర్జీ మన లోపల కూడా ఉంటే బాగుంటుంది అని వీ విల్ కీప్ ఫైటింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ కదా. ఆ ఎనర్జీ వస్తుంది నాకు వాళ్ళని చూస్తే. సో ఓకే, ఆశిష్ మీకు ఎవరి ఇన్స్పిరేషన్? చిన్నప్పటి నుంచి ఇద్దరు, అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది, నేను క్లోజ్గా ఆర్యా టైం నుంచి చూస్తున్న అల్లు అర్జున్ గారిని చూసి, అంటే అప్పుడే ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు, కానీ అవుతే ఒకరోజు ఇలా డెడికేషన్ ఉండాలని చూసింది అల్లు అర్జున్ గారిని. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ, అంటే ఆయన ఆరా నాకు చాలా ఇష్టం బేసికల్లీ, ఎనర్జీ. సో వాళ్ళిద్దరు, అంటే నేను ఒకవేళ ఎప్పుడన్నా వీళ్ళలాగా అవ్వాలి అనుకునేది మాత్రం అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఓకే, సో మీ ఫస్ట్ సినిమాలో మంచి డాన్స్ బీట్స్ ఉన్నాయి, మరి ఆ విధంగా ఏమైనా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉందా ఈ సినిమాలో? ఈ సినిమాలో ఓన్లీ పర్ఫార్మెన్స్. ఓకే, సో డాన్స్ బీట్ కావాలంటే అంటే స్కోప్ లేదు దీంట్లో, ఈ స్టోరీలో. బట్ దీంట్లో ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది విత్ దయ్యంతో. సో దాంట్లో కానీ డాన్స్ ఏముండదు. నేను ఇక్కడ డాన్స్ చేసిన దయ్యం గాల్లో డాన్స్ చేస్తాను. ఓకే, సో వైష్ణవి ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు, ఎందుకంటే యాజ్ అ డిజిటల్ స్ట్రీమ్లో స్టార్ట్ చేసి మీకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే అంటే ఈ రోజుల్లో తెలుగు వాళ్ళకి, తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ 1-2 సినిమాల్లో ఇచ్చిన తర్వాత కంటిన్యూటీ అనేది చాలా వరకు మిస్ అవుతుంది, అవునా కదా? సో నార్మల్గా బయట మనం ప్రొజెక్ట్ చేసే దాన్ని బట్టి అర్థమవుతుంది. సో యాజ్ ఎ తెలుగు అమ్మాయి, దట్ ఒక తెలంగాణ అమ్మాయి ఒక హీరోయిన్గా చేస్తుందంటే మీ ఫ్యామిలీస్లో కానీ, మీ సాడోయిన్స్లో కానీ ఎటువంటి అప్లాజ్ వస్తుంది మీకు? అంటే ఛాన్సెస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ ఈజ్ మోర్ ఓపెన్ టువర్డ్స్ టాలెంట్ అండి. అంటే మన స్కిల్స్ కానీ, మన పర్ఫార్మెన్స్ త్రూ కానీ, ఇప్పుడు నేను యాజ్ అ యాక్టర్ ఐ వాంటెడ్ టు బికమ్ ఆల్వేస్ అ పర్ఫార్మర్ ఆర్ యాక్టర్. నేను నా వేలో ట్రై చేసిన కాబట్టి దిస్ ఇండస్ట్రీ గేవ్ మీ ఛాన్స్ టు పర్ఫార్మ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వెల్కమింగ్, వీ షుడ్ ట్రై. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ బేబీకి ముందు రియాక్ట్ అయింది పక్కన పెడితే, ఆఫ్టర్ బేబీ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. ఇట్స్ వెరీ నైస్. ఓకే, సో అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి కమెంట్స్ వచ్చాయో మనం చూసాం కదా. తర్వాత మీకు చాలామంది సపోర్ట్ చేశారు ఆ సినిమా తర్వాత, ఏమంటారు ఆ సపోర్టింగ్? కానీ మెయిన్లీ అల్లు అర్జున్ గారు మాట్లాడారు దాని గురించి, చాలా మోటివేషన్ వచ్చింది ఆ రోజు సార్ మాట్లాడిన తర్వాత. విజయ్ గారు కానీ, చిరు సార్ కానీ అందరూ మాట్లాడిన తర్వాత అవన్నీ కీపింగ్ ఆల్ దాట్ ఇన్ హెడ్. అది మన జర్నీలో ఒకవేళ మనకు రేపటి రోజు ఇవాళ నేను చేయలేను అనిపించినప్పుడు ఇవన్నీ మాటలు గుర్తొస్తాయి. దట్ విల్ పుష్ యూ ఫార్వర్డ్ ముందుకి. కరెక్ట్, దట్ ఈస్ వన్ మోటివేషన్ ఫర్. ఓకే, ఎనీవేస్ ఇంకా మాట్లాడొచ్చు కానీ మనకి టైం అయిపోయింది కాబట్టి, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ మన ముందుకి May 25th రాబోతున్నారు. సో డిఫరెంట్గా ఉంటుందని మాత్రం అర్థమైపోయింది కాన్సెప్ట్తో. అండ్ ఆఫ్టర్ మీ ఫస్ట్ సినిమా తర్వాత వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా సోషల్ మీడియాలో బాగా పాజిటివ్ బజ్ అయితే ఉంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో సో మచ్. మరిన్ని సినిమాలు చేయాలి. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ రండి. ఓకే, అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఏదో ఉంది అనుకొని రాకుండా, యు విల్ లవ్ ఆశిష్ క్యారెక్టర్ సో మచ్. అంటే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రండి, ఒక వావ్ అనే కాన్సెప్ట్ తో బయటకు వస్తారు. ఓకే, చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు టీమ్. మరి చూద్దాం మరి సినిమా ఏమవుతుందో. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.